వెల్కమ్ టు NS5 న్యూస్. మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తాం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడి వద్ద అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి సిఐ సత్యనారాయణ, డిసి రాజు, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, డిఐ శ్రీశైలం, ఏడీఈ యాదగిరి, హార్టికల్చర్ మహేశ్వరి, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశ్రిత, గుడి కమిటీ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్లస్ 24 అవర్స్ మా స్టాఫ్ని పెడతాం. మీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీ జాతర అయిపోయే వరకు ప్లస్ రంగం ప్రోగ్రామ్ అయిపోయే వరకు కంపల్సరీగా మా వాళ్ళు మీ ట్రాన్స్ఫార్మర్ అయిపోయిందో అక్కడ మా వాళ్ళు అక్కడ అవైలబుల్ ఉంటారు. కంపల్సరీ మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మా ఫోన్ నెంబర్స్ ఇస్తాం. ఇక అందరూ ఆల్మోస్ట్ అందరికీ నోటెడ్ ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ కూడా మా నెంబర్స్ ఇచ్చేస్తాం. మా లైన్ మీద వాళ్ళందరికీ అవైలబుల్ ఉంటారు. ఎనీ ఫోన్స్ ఉన్నా ఏమున్నా వైభవంగా మనమందరం కూడా కలిసి ఊరిలో పెద్దవాళ్ళము ప్రతి ఒక్కరు కూడా కలిసి జరుపుకుందాం. ప్రతి సంవత్సరం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నతాధికారులందరూ కూడా సమగ్రంగా పాటోల్స్, ముఖ్యంగా బోనాలు తెలిసిందే. బోనాలు తీసుకొచ్చే దారిలో ఎవరు కూడా కాళ్ళు తగిలి కింద పడకుండా, ఇబ్బంది కాకుండా, అక్కడ సడన్గా వర్షం పడ్డా కూడా నీళ్ళు స్టాగ్నెంట్ ఉండకుండా, ఒకవేళ నీళ్ళు స్టాగ్నెంట్ ఉంటే అక్కడ వెంటనే ఇప్పుడు ఎంతమందిలో స్ప్రే చేసినట్టుగా తీసుకెళ్ళి కోవిడ్ టైంలో కూడా చాలా బాగా చేసేసేవాళ్ళు. కోవిడ్లో కూడా అమ్మవారి ఉత్సవం చాలా బాగా జరిగింది. అప్పుడు యాక్చువల్గా జరగలేదు చక్కగా స్ప్రే మహంకాళి బోనం అన్నది ప్రత్యేకత ఉంది. సంగతి అందరూ వ్యవసాయం మేము దాదాపు 3 సంవత్సరాలు చేయలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఇక్కడ జాతర సంబంధించిన ఏదైతే ఏర్పాట్లు చేయాలో జాగ్రత్త మాత్రం కాబట్టి ఇంకా గత సంవత్సరం కన్నా మెరుగ్గా అన్ని సదుపాయాలు కల్పిస్తామని చేయని అనే విషయాలంటే మా బిజినెస్ కడితే ఏ రోజుకి ఆ రోజు చేస్తాం. శానిటేషన్ కూడా మేము ప్రతి 29, 30 వరకు ఈ ప్రాజెక్ట్ సపరేట్గా కేటాయిస్తాం. లాస్ట్ టైం కూడా మనకి 14 సార్లు పేపర్కి వచ్చినాక 15 రోజులు అమ్మవారి ఊరేగింపు, ఘట్ట ఊరేగింపు జరుగుతుంది. ఆ ఘట్ట ఊరేగింపు జరిగినప్పుడు ఈ 10 రోజులలో మనకు అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటానికి అవకాశం ఉంది కాబట్టి అందుకని ఈరోజు ఇక్కడ బుద్ధి చేసుకోవడం జరిగింది. కాబట్టి DCR కూడా మరి ముఖ్యంగా సలహాలు ఇస్తుంది వస్తారు కాబట్టి జ్యువెలరీ వేసుకుంటారు, లేకుంటే ఇంకా ఇష్యూస్ ఉంటాయి, పాకెట్ ఉంటుంది. మనం ఆ జాతరలో మరి మనల్ని మర్చిపోతుంటాం. సో ఆ టైంలో ఎలాంటి స్నాచింగ్స్ కానీ, పర్స్ లిఫ్టింగ్ కానీ, బ్యాగ్ లిఫ్టింగ్ కానీ ఎలాంటివి జరగకుండా, ఎందుకంటే లాస్ట్ టైం మోడీ గారు వచ్చినప్పుడు విపరీతంగా అయింది, మన ఇష్యూస్ చాలా అయినాయి. సో అలాంటివి జరగకుండా ఉండడానికి నేను సార్ ఒక 3-4 టీంలు చాలా యాక్టివ్గా తిరుగుతాయి. ఎక్కడెక్కడైతే పబ్లిక్ మాబ్ ఉంటుందో ఆ మాబ్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా నా టీమ్స్ మఫ్టీలో తిరుగుతాయి. యాజ్ వెల్ నెక్స్ట్ యూనిఫామ్లో కూడా ఫోర్స్ ఉంటుంది, విజువల్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో అదొకటి చేస్తాను నేను 100% నా వైపు నుంచి. నెక్స్ట్ ఎక్కడెక్కడ మాప్ అవసరం ఉందో కంట్రోల్ కావాలి, బ్యారికేడ్స్ ఒకటి నాకు కొంచెం వీలుంటే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ నేను చూసుకుంటూ వచ్చాను. ఇంకెక్కడెక్కడ అవసరం పడుతుందో నాకు ఒకసారి నాకు చెప్తే నేను బ్యారికేడ్స్ కూడా ఏం చేస్తే 2 days బిఫోర్ చెప్తే నేను బ్యారికేడ్స్ నెక్స్ట్ రేట్ ఫస్ట్ అవసరం ఉంటుందో 14 అవసరం అప్పుడైతే ఇంకా ఫుల్గా చేయొచ్చు. 27 రోజు 26 రోజు నేను మొత్తం ముందే బ్యారికేడ్స్ తీసుకొచ్చి డంప్ చేయిస్తాను. డంప్ చేయించేసి ఎక్కడెక్కడ అవసరమో డంప్ చేయించేసి ఆ రోజు ఏ రోజు అవసరం ఉందో ఆ రోజు తీసి పెట్టుకోండి, అప్పుడు రోజు నేను డంప్ చేసేస్తాను. సో ఆ బాధ్యత మాది. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ మీరు అన్ని డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఫస్ట్ టైం ఇది, బట్ ఉద్యోగం కొత్త కాదు, 15 సంవత్సరాలు చేస్తున్నదే. ఇలాంటి బందోబస్తు చేస్తూనే ఉన్నాం. బట్ ఈ లొకాలిటీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం ఐడియా లేకపోవచ్చు. 1 డేలో అడ్జస్ట్ అయిపోతాం. ఏం జరుగుతుందో మాకు అర్థమైపోతుంది. ఎక్కడెక్కడ బందోబస్తు అవసరం ఉంది, ఎక్కడెక్కడ లేదు, ఎక్కడెక్కడ పబ్లిక్ మాప్ కంట్రోలింగ్ అవసరం ఉంది, ఎక్కడెక్కడ తాగుబోతులు జరుగుతుంది, ఎక్కడ ఏమైనా అవసరం ఉంది, అన్నీ ఒక రోజులు అర్థమైపోతాయి. ఫస్ట్ డే ఏమన్నా కొంచెం అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. నెక్స్ట్ డే నుంచి నా నుంచి లేకపోతే
విధాలా మా పోలీస్ నుంచి మీకు 100% సహకారం వస్తుంది. నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఎవరైతే రథం తీసుకొస్తారో లేకుంటే ఊరేగింపు తీసుకొస్తారో వాళ్ళ ఇండివిజువల్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర మా పోలీస్ని మేము ఇస్తాము. ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే పోలీస్కి 100% సహకారం చేయాలి. తాగుబోతులు వస్తారు. ఇప్పుడు సపోజ్ మీ ఏరియా ఉంటుంది, మీ ఏరియాలో ఉండేటువంటి ఊరేగింపుకి అవుటర్స్ని ఎల్లో చేయదు, వేరే ఎవడో వస్తాడు. ఇప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ మీరు తెలుసు కాబట్టి నేను చెప్తే మీరు వింటారు, మీరు చెప్తే నేను అర్థం చేసుకున్నాను. ఎవరో బయటవాడు వస్తాడు, బయటవాడు వచ్చి వాడు అక్కడ హల్చల్ చేస్తుంటాడు. తీరా ఆర్గనైజర్ చెప్పినా కానీ దీనైనటువంటి స్టేజ్కి కొన్నిసారి వస్తుంటారు సిస్టర్. సో వాడిని కంట్రోల్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ మేము కూడా తీసుకుంటాం. వాడిని ఐడెంటిఫై చేయాలి. మేము ఐడెంటిఫై చేయలేము. సార్ వీడు బయటవాడు ఉన్నాడు, వీడు ఏదో చేస్తున్నాడు, ఇబ్బంది. కొంతమంది మాబ్లోకి వచ్చేస్తారు, వచ్చి లిఫ్టింగ్ చేయడం కానీ కరెక్షన్ సార్. ఘటం ఎదుర్కొనే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 28, 29 జూలై 28, 29కి బోనాల ఫెస్టివల్ మరియు 29కి రంగమెట్టి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారిని సాగనంపే కార్యక్రమం ఉంటుంది. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము. అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరికీ మేము కోరేది ఒకటి అంటే బోనాల జాతరని అత్యంత బ్రహ్మాండంగా జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ యొక్క బోనాల జాతరని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. రంగమెక్కే కార్యక్రమం ఉంటుంది. ఆ రంగమెక్కే కార్యక్రమం తర్వాత సాయంత్రం మరి రంగం రాగానే బలిగంప కాగానే పోతరాజు వస్తారు. పోతరాజు రాగానే మరి సాయంత్రం 5 గంటలకు ఇక్కడి నుంచి ఘటము అమ్మవారిని సాగనంపే కార్యక్రమం శురువవుతుంది. ఆ సాగనంపే కార్యక్రమాల్లో మరి అందరము చిన్న పెద్దలము ఇక్కడ కనిపిస్తున్నాము. మిత్రుడు రాధాకృష్ణ కానీ, మా యాదగిరి అన్న కానీ, శంకరు, మీరు మిత్రులు అందరూ, కొత్త కమిటీ మెంబర్లు, ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారిని సాగనంపే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్దలు పాల్గొని ఇక్కడి నుంచి ప్రశాంత్ నగర్ దాకా సాగనంపే కార్యక్రమం ఉంటుంది. కానీ పోలీసు వారికి ముఖ్యంగా చెప్పినాము, ఎందుకంటే ఈ రంగం ఎక్కే టైంలో ఇక్కడ జాతర జరుగుతుంటుంది కాబట్టి రంగం ఎక్కే టైంలో ఎవరిని ఏ బోనాలే కానీ శివసత్తులే కానీ పలారం మన రావద్దని వాళ్ళకి కూడా మనవి చెప్పినాం ఇప్పుడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మల్కాజ్గిరిలో ఎంతో వైభవంగా జరుగుతుంది కాబట్టి మీ అందరూ ఎంతో సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్తూ కోరుతూ పాత వాళ్ళందరికీ కూడా మా మిత్రుల